నాయకులుగా మేము సీఎండీలకి లెటర్లు ఇస్తాం. నలుగురు సీఎండీలకి మెసేజ్లు పెడతాం, లెటర్లు ఇస్తాం. మేము 18వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద కుటుంబ సభ్యులతో ఆర్టీసీ యొక్క కన్వర్షన్ చేయాలని కుటుంబ సభ్యులతో భారీ సభ పెడతా ఉన్నాము. సభ అనంతరం మీకు వచ్చి సభ నోటీస్ ఇస్తాము అని మాత్రం నోటీసులు ఇస్తాము. ఇంకా అక్కడ రావాల్సిన బాధ్యత మీదే. ఇది మీరందరూ కూడా గ్రహించాలి. ఇదే సందర్భంలో ఇంకొక పదం ఒకటి వచ్చింది. మాకు జీతం కట్టయింది ఫిబ్రవరి 20వ తారీఖున, ఇప్పటి వరకు ఏమైనా ఇప్పించారా మీ జేఏసీ నాయకులు అన్నారని కూడా ఒక ప్రశ్న వచ్చింది. మనం ఫిబ్రవరి 20వ తారీఖు, ఇప్పుడే జూన్, ఎన్ని నెలలు అయింది? 3 మంత్స్ కాలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 మంత్స్ కాలేదు. ఫిబ్రవరి 20వ తారీఖుని కట్ అయినటువంటి జీతమే 3 మంత్స్ లోపు ఇప్పించలేదు. ఇప్పించలేకపోయింది మీ జేఏసీ నాయకులు. ఎందుకంటే కన్వర్షన్ ఏం చేపిస్తారో అనేది ప్రశ్న. వింతేనా? ఓకే, ఇప్పించలేదు. ఇదే 10వ తారీఖున ఫైనల్ అయితే కేసు నడుస్తుంది. కానీ మన స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా 5 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి గ్రేడ్ చేంజ్ ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి. దాని మీద సంతకాలు పెట్టినటువంటి 3 యూనియన్లు 1104, 327, TRVKS 3 పెట్టి స్టాండింగ్ ఆర్డర్ మీద సంతకాలు. TRVKS కూడా లేదు, 2 సంతకాలు పెట్టినాయి 1104, 327 యూనియన్. మరి 5 years దాటిన తర్వాత 2 నెలలు అంటే 2 నెలలు సమానంగా అయింది. 24 months అయ్యింది. 24 months అయినా కూడా ఇంతవరకు గ్రేడ్ చేంజ్ లేదు, ఇంక్రిమెంట్ లేదు, ఏమీ ఇవ్వలేదు. ఇదే ప్రశ్న ఆ యూనియన్లు ఎందుకు అడగలేదు? మనం 3 నెలలు అయితేనే ఒకరోజు వేతనం కట్టేతేనే ఇప్పించలేకపోయింది మీ జేఏసీ అంటున్నటువంటి వాళ్ళు 24 నెలలు అయినా మా గ్రేడ్ చేంజ్ ఎందుకు ఇవ్వలేదు, మా ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు ప్రశ్నించడం లేదు అనేది క్వశ్చన్ మార్క్. మీకు కూడా ఈ లాజిక్ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ప్రశ్నించారు. అలా క్లారిటీ ఉంది కదా. 3 నెలలకు ఒకరోజు వేతనం రాలేదు, 24 నెలలైనా మా గ్రేడ్ చేంజ్, గ్రేడ్ ప్రమోషన్ రాలేదు. కారణం దానికేంటి దీనికేంటి ఎవరు బాధ్యత? ఇది ఈ లాజిక్ మనం మాట్లాడాలి. ఇది మాట్లాడితే మీరు జేఏసీ ఏం చేసింది అనే ప్రశ్న రాదు.